అరే తినని కాపుర్రా. ఎవ్వడు దిగినా దిగకున్నావా ఆ మైల్ స్టోన్ దగ్గర తెలుగోడు మాత్రం కన్ఫర్మ్గా దిగుతాడు. చలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా ఫుల్ చల్లగా అయిపోతుంది బండి అయితే. బ్రీతింగ్ కొంచెం నార్మల్ వస్తుంది తప్ప కొంచెం హెవీగా తీసుకోవాల్సి వస్తుంది ఉన్నట్టుంది. వాడికి కొంచెం అటు ఇటు అవుతుంది. దారా రే ఎక్కువ మనకు 20 minutes టైం ఇక్కడ స్పెండ్ చేయడానికి. అరే తినని కాపుర్రా. కంపేర్ టు వీకెండ్ చాలా తక్కువ ఉన్నారు ఈరోజు అయితే. లేదంటే ఫోటో తీయడానికి 20 minutes టైం పడుతుంది మనకి. ఖర్దంలో నుంచి కూడా స్టార్ట్ అయిపోయి నూపా వ్యాలీ సైడ్ వెళ్తున్నాం. ఇక స్నో ఎక్కువ లేదు కాబట్టి అంత హెవీగా బ్రీతింగ్ ప్రాబ్లం అయితే నాకు అనిపించలేదు. ఒక 2-3 steps వేస్తేనే దమ్ వస్తుంది. మన వరల్డ్లోనే టాప్ సెకండ్ మోటార్ రోడ్లో మనం ఎప్పుడే ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్తున్నాం 17,982. ఉమ్లింగ్లో పోతే 19,000 చేంజ్ ఉంది. అది పెట్టాల భయ్య. లిప్స్ మొత్తం ఇట్లా స్కిన్ లేచిపోతుంది. ఆఫ్టర్ విస్కీ డ్రైవింగ్ విస్కీ 40 kilometers మేము దగ్గర 2 hours వచ్చినాం. అంటే స్టాప్లు ఇవన్నీ కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదా మనం. ఇంకా అదంతా కరిగిపోయి మెల్ట్ ఇట్లా వాటర్ లెక్క కిందకి వచ్చేసింది ఆల్మోస్ట్. లేదు ఏదో ఒక 5 to 10% ఉంది. ఇప్పుడు దిస్కిత్ పోతాం. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. లేట్ అయింది ఇప్పటికి. మనం బ్రేక్ఫాస్ట్ చేసేసినాం. ఒక బ్రెడ్ ఆమ్లెట్ 80 rupees. ఇప్పుడు మనం ఎగ్జిట్ రాసేయాలి. రోడ్ కొంచెం డిఫికల్ట్ ఉంది మనకి. తుర్తుకు వచ్చేసి 150 kilometers. మధ్యలో మనకి దిస్కిత్ కూడా వస్తుంది. అక్కడ క్లౌడ్స్ మౌంటైన్స్ రెండు కలిసిపోయినాయి. అంత ఎక్కడ కనబడుతుందో లేదా మీకు? అక్కడ జూమ్ చేస్తానండి. అది రెండు కలిసిపోయినాయి. లొకేషన్ బాగుంది ఇక్కడైతే. చూడండి వాటర్ డ్రాప్ అయిన మార్క్స్ చూడండి. ఇట్లా 10,583 feet అట మనం వచ్చింది ఇప్పుడు ఉన్నది. అంటే దగ్గర 7,000 చేంజ్ ఫీట్స్ మనం కిందకి వచ్చేసినాం ఇప్పుడు. ఇంకో 22 kilometers అంటే మనం ఇంకో 10 kilometers పోతే 12 దిస్కి 12 మైల్ రాయి ఉంటుంది కదా ఆడ విజయ్ దేవరకొండ. అదే మన డియర్ కాంబెట్ ఉంటుంది కదా. సో ఆడికి సో ఈ నుంచి ఒక డైవర్షన్ తీసుకొని 15 kilometers స్ట్రైట్ అట. Have you seen the movie Dear Comrade? Yeah. One song was not there. Yeah.
ఎవ్వడు దిగినా దిగకున్నామా ఆ మైల్ స్టోన్ దగ్గర తెలుగోడు మాత్రం కన్ఫర్మ్గా దిగుతాడు. ఇంకా డియర్ కామ్రేడ్ లవర్స్ ఉన్నవాడైతే కన్ఫర్మ్గా దిగాల్సిందే. సిమెంట్ది ఇసుక ఉంటుంది చూడు, దాని టైప్ ఉంది అది, దాన్ని ఏదో అంటారు. ఏముంది భయ, ఇది మీరు డ్రోన్ షాట్లో వ్యూ యూస్ చేయండి. காண்டுல நான் பாடுறேன், சரக்கில் நான் வளருறேன், வலி இருந்தும் சிரிக்கிறேன், என் ஃபியூச்சர் புரியாம நானும் கோளாறின் உச்சத்துல நின்று இன்னா லைஃப் டான்னு சொன்ன நான் ரூட்டை தேடி அலைஞ்சு திரிஞ்சு என் லைஃபே தேஞ்சிடுச்சே. என் இதயம் வலிக்கின்ற நேரம் திறமை இருந்தும் நின்றேனே ஓரம். பணத்தை மட்டுமே மதிக்கிற உலகம் மட்டமான ஒரு இடமே. என் இதயம் வலிக்கின்ற நேரம் திறமை இருந்தும் நின்றேனே ஓரம். பணத்தை மட்டுமே மதிக்கிற உலகம் மட்டமான ஒரு இடமே. காண்டுல நான் பாடுறேன், சரக்கில் நான் வளருறேன், வலி இருந்தும் சிரிக்கிறேன், என் ஃபியூச்சரை புரியாம நானும் கோளாறின் உச்சத்துல நின்று நான் லைஃப் டான்னு சொன்ன நான் ரூட்டை தேடி அலைஞ்சு திரிஞ்சு என் லைஃபே தேஞ்சிடுச்சே. மதிப்பான வாழ்க்கையை நீ வாழ்ந்து காட்டும் போது இந்த உலகம் உன்னோட வரலாற மதிக்காதுடா. இன்று நீ கஷ்டப்பட்ட நாளை நீயும் நல்லா வருவ என்று நீயும் பாசிட்டிவா நினைச்சு வாழுடா. வாழ்க்கையில் கஷ்டம் வரும், கண்ணீர் வரும், கலங்காத தடை கொண்டு எதிர்த்து நின்று சீன் காட்டுடா. இன்றைய சோதனைகள் நாளை உன் சாதனைகள், நெஞ்ச தொட்டு நேர்மையோடு முன்னேறுடா. எல்லாத்துக்கும் காசை பாக்குறாங்க, திறமை இருந்து கூட உன்னை பார்த்து வெறுக்கிறாங்க. முலில்ல வாழ்க்கை எதை வாழுறாங்க, நல்ல திறமை எல்லாம் ஓர கட்டி நொறுக்குறாங்க. உன்னோட வாழ்க்கை உன் கையில், அது பார்த்து வச்சுக்கோ. சாதிக்க நினைக்கும் போல மட்டும் பத்த வச்சுக்கோ. ஒரு கூட்டம் உன்னை பார்த்து அட சிரிச்சுட்டு இருக்குண்டா, நீ ஜெயிக்கும் போது உன்னை பார்த்து முறைச்சிட்டு இருக்குண்டா.